దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త మొదటి అధ్యాయం. ఈ యొక్క లూకా శుభవార్త వైద్యుడు అనబడిన లూకా గారు రాశారు. ఇతడు పౌలుకు మంచి స్నేహితుడై పౌలు సువార్త ప్రయాణాల్లో తరచుగా అతనితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. చాలా నమ్మకమైన వాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14, 2 తిమోతి 4వ అధ్యాయం 11లో ఇలాగూ అనేక చోట్ల ఈ లూకా గురించి ప్రస్తావన కనబడుతుంది. ఈ లూకా రాసినటువంటి ఈ శుభవార్త మొదటి శతాబ్దంలో, అనగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన కొద్ది సంవత్సరాలకే వ్రాయడం జరిగింది. అసలు ఎందుకు రాయబడింది అనంటే, ప్రజల రక్షణ కోసం దేవుడు ఏర్పాటు చేసిన రక్షకుడు యేసుక్రీస్తు అని, కొన్ని ముఖ్యమైన మాటలు అంటే రక్షణ, విముక్తి, శుభవార్తను ప్రకటించడం అనేటువంటి మెయిన్ అంశాల కొరకు ఇది రాయబడింది. యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించడం, తప్పిపోయిన వాడిని వెతికి రక్షించడమే తన పని అని ఆయన బయలుపరచడం జరిగింది. ఈ యొక్క లూకా సువార్త యేసు ప్రభుని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడు అనంటే, లూకా మానవ పుత్రుడిగా బాగా చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు పుట్టిక, జీవితం, ఆయన మానవ స్వభావం గురించి ఇతర సువార్తల కంటే కూడా ఎక్కువగా వివరంగా రాయడం మనం ఇది చదువుతాం. ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క లూకా సువార్త థెయోఫిలస్ అనేటువంటి వ్యక్తికి రాయబడినట్లుగా మనం గమనిస్తాం. అది ఎవరో ఏంటో తెలియదు కానీ, ఇతని గురించి వివరాలు మనకి తెలియదు కానీ, ఇతని పేరుకి అర్థం మాత్రం దేవుణ్ణి ప్రేమించేవాడు అని. ఆ వ్యక్తి ఎవరైతే మనకెందుకు, ఈ వాక్యాన్ని మనం చదువుతుండగా దేవుణ్ణి ప్రేమించేవారమైన మనకు ఇది రాయబడింది అనేది అర్థం అవుతుంది. దేవుని చేత ప్రేమించబడ్డాం అనేటువంటి మాట నాకు చాలా చాలా ఇష్టం. చాలా పర్యాయాలు అనేక చోట్ల ఈ మాట ఇతరులకు చెప్పినప్పుడు చాలా ఆదరణ, ధైర్యం కలుగుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. మనం సువార్త ప్రకటన చేసేటప్పుడు కూడా, పత్రిక ఇచ్చేటప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పిస్తాం. ఎంత భాగ్యం! మనుషుల చేత ప్రేమించబడతాం, మనుషుల చేత ద్వేషించబడతాం, కానీ దేవుని చేత ప్రేమించబడతాం. మన కొరకు ఆయన ప్రాణమే పెట్టినంత ప్రేమను ఆయన చూపించిన విధానాన్ని అర్థం చేసుకుంటాం. దేవుని చేత ప్రేమించబడిన వారులారా అంటూ మొదలుపెట్టినటువంటి ఈ శుభవార్త పత్రిక ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి చాలా వివరంగా రాయబడింది. దానికి ముందు ఏం జరిగిందో కూడా చెప్తున్నారు. అదేంటంటే, యూదయ దేశపు రాజు అయినటువంటి హేరోదు పరిపాలనిస్తున్న దినాల్లో అబియా అనేటువంటి ఒక తరగతిలో వృత్తాంతం ప్రకారంగా జకరియా అనేటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి, నైవేద్యం అర్పించడానికి, పరిశుద్ధ స్థలములో ప్రభుకి ధూపం వేయటానికి నిర్ణయించబడిన సమయం అది. జకరియా ఒక యాజకుడిగా ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరు ప్రభు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారట. చాలా ఆశ్చర్యకరమైన మాటలు జకరియా గురించి, ఎలిజబెత్ గురించి మనము
గమనించగలుగుతాం. ఎంత ఆశ్చర్యం అంటే మనుషుల దృష్టిలో కాదు, వాళ్ళు దేవుని దృష్టిలోనే బాగున్నారు. ఈరోజు మనుషులు ఎలాగ ఆలోచన చేస్తున్నారంటే మనుషుల దృష్టిలో బాగుండాలి అనే ఆతృత, ఆరాటం కలిగి ఉన్నారు. మనుషుల దృష్టిలో ఎంతకాలం బాగుంటావు నువ్వు? డబ్బుండుంటి నీకు కలిగింది ఏదైనా ఇతరులకి ఇస్తే నువ్వు మంచోడు మంచిదాని అని ప్రేమించగలుగుతారు. కానీ యేసు ప్రభుని కనుక ప్రేమించడం మొదలుపెట్టి ఆయన మెప్పు కనుక పొందడం ప్రయత్నం చేస్తే అందరి చేత కూడా మెప్పు పొందుతాం. మనుషుల్ని సంతోషపెట్టేవారుగా ఈరోజు చాలా మంది ఉండటానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని సంతోషపెట్టేవారుగా ఉండలేకపోతున్నారు. ఇది ఘోరమైన విచారం. వీరు దేవుని సంతోషపెట్టి దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉన్నారట. ఏమి అద్భుతమైన మాట. మరి నువ్వెలా ఉన్నావు? ఎలిజబెత్ వృద్ధాప్యానికి వచ్చేసింది, కానీ సంతానం లేదు. అయినా వారు మాత్రం భక్తిని విడిచిపెట్టట్లేదు, దేవునికి దూరం అవ్వలేదు, యాజక ధర్మము జరిగించక మానలేదు. ఒక దినాన్న ఆయన సేవలో నిమగ్నం అయిపోయాడు. కొద్దికాలం దేవుని సన్నిధిలోనే ఉండి దాదాపుగా 15 రోజులు గడపాల్సి ఉంటుంది. అది దేవుని సన్నిధిలోనే గడిపే సమయం వచ్చినప్పుడు అతని యొక్క నిర్దోషత్వం, అతని యొక్క భక్తి, అతని నీతి, అతని పరిశుద్ధత, దేవుని పట్ల కనబరుస్తున్న ఆసక్తి, ఒక రోజున దేవుడు దూతను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. ధూపం వేస్తున్న సమయం అది. ధూప వేదిక దగ్గర ఒక దేవదూత కనబడుతోంది. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలంలో కుడివైపున సముఖపు రొట్టెల బల్ల, ఎడవైపున దీపవృక్షము, ఈ రెండిటికి మధ్యలో అవతలకి అతి పరిశుద్ధ స్థలానికి మందసానికి ఆపోజిట్ లో లోపల ఈ ధూప వేదిక ఉంటది. దేవునికి ధూపం వేస్తున్నాడు. ఇతను కేవలం పరిశుద్ధ స్థలములో అడిగిపెట్టే యాజకుడు మాత్రమే. అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళే పరిస్థితి కాదు. ఇతను ప్రధాన యాజకుడు కాదు. అయినా దేవుని పట్ల ఆసక్తి కలిగి ప్రార్థన, దైవభక్తి, నీతి, పరిశుద్ధత కలిగి ఉన్నాడు. అది గమనించిన ప్రభువు వృద్ధాప్యంలో ఉన్నను అతనితో మాట్లాడుతూ, నీ భార్య గర్భవతి అవుతుంది, ఒక కుమారుని కంటారు, అతనికి యోహాను అనే పేరు పెడతారు. అతడు ప్రభు దృష్టిలో గొప్పడవుతాడు. వీళ్ళు ఎలా ఉన్నారు? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటే ఆ పుట్టబోయే కొడుకు ఎలా ఉంటాడట? దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు. దేవుని దృష్టిలోనే గొప్పవాడుగా ఉంటాడట. చాలా అద్భుతమైన కుటుంబం అని చెప్పక తప్పదు ఈ జకర్యా కుటుంబం గురించి. ఆ మాటలు విన్న తర్వాత అతను చాలా కంగారు వచ్చేసింది. అయితే అతను పెంచే విధానం ఎలాంటిది అంటే, ద్రాక్షారసమైన మద్యమైన అతను ముట్టుకోకూడదు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని అతను దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా ఉంటాడు. అనేక మంది ఇశ్రాయేలును దేవుని వైపు త్రిపుతాడు. అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, అవిధేయుల హృదయాలను నీతిమంతులకును, జ్ఞానమును అనుసరించుటకును అతను తిప్పుతాడు. వాళ్ళని ప్రభు కొరకు వారిని సిద్ధపరుస్తాడు. అతని మీద ఏలియా యొక్క ఆత్మశక్తి ఉంటది. అతను పుట్టినందుకు అనేక మంది సంతోషిస్తారు అని బాప్తిసం ఇచ్చే యోహాను గురించి దూత చెప్పడం జరిగింది. నిజంగా ఆలస్యం అయింది, కానీ ఆయన జీవితంలో వృద్ధాప్యానికి వచ్చేసారు. కానీ సకల విధమైన దేవుని మర్యాద క్రమం చొప్పున నడుచుకుంటూ ఉంటుండగా దేవుడు వారి బ్రతుకులో ఉన్నటువంటి శారీరక అక్కరను తీర్చేశాడు.
వారు మాకు సంతానం లేదని భయం కాని బెంగ కాని ఏమీ లేదట. ఎందుకంటే వారు దేవుడు అప్పగించిన పని మేము చేస్తున్నాం అనే భావమే తప్ప మాకు సంతానం లేదని బెంగలేదు. యాజక ధర్మం జరిగిస్తున్నాడు తప్ప తన స్వార్థాన్ని ఏమి ఆశించట్లేదు. అది జకర్యాలో ఉన్న గొప్పతనం. అదే చూశాడు దేవుడు, ఆ హృదయాన్ని చూశాడు దేవుడు. అందుకే వృద్ధాప్యంలో సంతానం ఇచ్చినా అతడు గొప్పవాడవుతాడు అని ప్రభు చెప్పాడు. ప్రజల హృదయాలను దేవుని వైపు తిరిపేస్తాడట. అంత ఉన్నతమైన స్థితి. ఆ యోహాను కలిగి ఉండబోతున్నాడని ప్రభు తెలియచేశారు. జకర్యా వచ్చి అంటాడు, అయ్యా ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలోను కదా, నా భార్య కూడా వృద్ధాప్యానికి వచ్చేసింది కదయా అంటే దూత అంటాడు, నేను దేవుని సముఖమున నిలిచేటువంటి గాబ్రియేలును, నీతో మాట్లాడే వాళ్ళని సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను ఏకంగా గాబ్రియేలు దూతనే. డైరెక్ట్ గా ఈ వర్తమానం దేవుడి నుంచే నీకు పంపబడింది. నా మాటలు వాటి కాలంలో జరుగుతాయి. నువ్వు నమ్మలేదు ఇలా చెప్తుంటే కదూ, అందుకనే ఈ రోజు నుంచి నువ్వు మోగోడవు అయిపోతావు. మరలా నీకు పిల్లోడు పుట్టి పేరు పెట్టేంత వరకు కూడా మోగోడుగానే ఉంటావు. వాస్తవానికి పరిశుద్ధ స్థలానికి కానీ అతి పరిశుద్ధ స్థలానికి కానీ ఒకరు వెళ్ళి వస్తే ఆ మందిరంలోకి వెళ్ళిన వాళ్ళు త్వరగా సమయానికే పని ముగించుకుని రావాలి, ధూపం వేసేసి రావాలి. కానీ జకర్యా లోపల ఉండిపోయాడు, బయటికి రాలేదు. బయట ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటి ఇంతసేపు అయిపోయింది, లోపల ఏం చేస్తున్నాడు? ధూపం వేసి రావడం మనిషి ఏమైంది? ఏదన్నా అపరాధం చేశాడేమో, దేవుని కోపం వచ్చేసిందేమో. ఒకవేళ అతను ఏదైనా అపరాధం చేసి దేవుని కోపం కనుక రేపితే తప్పకుండా ఆ దేవాలయంలోనే ఆ గుడారంలోనే పడిపోయి చనిపోతారు. అది ఎవడు పడితే ఆడు వెళ్ళడానికి, ఎలా పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు. అది పరిశుద్ధ స్థలం. ఈరోజు మందిరంలో చాలా సునాయాసంగా అడుగు పెడతారు, పులిపెట్టు కూడా ఎక్కుతారు. తాగుబోతులు, తిరుగుబోతులు, పనికి వాళ్ళు అందరూ కూడా పైకెక్కి పాటలు పాడేస్తుంటారు, ఆరాధన చేసేస్తూ ఉంటారు. కొద్దిమంది వాక్యాలు కూడా చెప్పేస్తుంటారు. అసలు బలిపీఠం ఎక్కడానికి అర్హులు కాని వారు కూడా ఈ రోజున బలిపీఠాలు ఎక్కిస్తున్నారు. బలిపీఠం నిత్యము మండుతూ ఉండేది, దేవుని ఆత్మచేత అగ్ని చేత తాకబడుతుండేది. బలిపీఠం ఎక్కాలంటే హృదయము పరిశుద్ధమైనదై ఉండాలి. మందిరాన్ని శుభ్రం చేయాలన్నా పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి. అపవిత్రంగా ఉండటానికి వీలు లేదు, కుదరదు. నీకు అసామాషి అనిపిస్తుందేమో, జాగ్రత్త. గాబ్రియేలు దూత మాట్లాడిన మాటలు విన్నాడు, మోగోడైపోయాడట. అతను సేవ చేసే 15 రోజులు ముగించబడింది, తన ఇంటికి వెళ్ళాడు. ఆ భార్య కొన్ని దినాలు గడిచిన తర్వాత గర్భవతి అని తెలిసింది. చాలా సంతోషించారు. ప్రభు ఈ వృద్ధాప్యంలో నన్ను కనికరించారని 5 నెలలు ఎవరికి కనబడకుండా ఇంట్లో ఉండిపోయిందట. నవ్వుతారు అందరూ, వృద్ధాప్యంలో ఏంటి మీ గర్భవతి అయిందని నవ్వుతారు. అందుకని ఆమె ఎవరికి బయటికి కనిపించకుండా లోపల ఉండిపోయింది 5 నెలలు. తర్వాత ఆమెకు 6వ నెల గాబ్రియేలు దూత గలిలయలో ఉన్నటువంటి నజరేత్ అనే ప్రాంతంలో యోసేపుకి ప్రదానం చేయబడినటువంటి మరియా, కన్యక అయిన మరియ దగ్గరికి వచ్చింది దేవదూత. ఆమెకు శుభవార్త చెప్తున్నాడు, నువ్వు దేవుని దయ పొందేవు తల్లి, దేవునికి తోడుగా ఉంటాడు అని మొదలు పెట్టాడు. ఆమె టెన్షన్ పడిపోతుంది. అసలు దేవదూతను చూడడం సామాన్యమైన విషయం కాదు. ఆ దేవదూతను చూసి టెన్షన్ పడిపోతుంది. గాబ్రియేలు దూత వచ్చాడు, మరలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు తీసుకొస్తాడు గాబ్రియేలు.
తను మాట్లాడుతూ అంటాడు, నువ్వు దేవుని వలన కృప పొందావు, నువ్వు గర్భవతి అవుతావు, కుమారుడు అంటావు, యేసు అనే పేరు పెడతావు, ఆయన గొప్పవాడవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చెప్పాడు. బాప్తిస్మిచ్చే యోహాను కూడా ఏమన్నాడు? ప్రభు దృష్టికి గొప్పవాడు అన్నాడు బాప్తిస్మిచ్చే యోహాను కొరకు. కానీ ఈయన గురించి ఏమవుతున్నారు? సర్వోన్నతుడైన కుమారుడు అనబోతాడు, ఆయన గొప్పవాడై ఉన్నాడు అని. ప్రభు అయిన దేవుడే ఆయనకి తండ్రి అని దావీదు సింహాసనాన్ని ఆయన నిలబెట్టడానికి చేసిన వాగ్దాన ప్రకారంగా వచ్చాడు. ఒక దీపం ఉండక మానదు అని దావీదుతో దేవుడు సెలవిచ్చినట్లుగా, ఇదిగో ఆ దావీదు చిగురు పుట్టింది, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. ఆ చిగురే ప్రభుని యేసు క్రీస్తు ప్రభు వారు. మరియంకి చాలా కంగారు, ఆందోళన అయిపోతుంది. ఏంటి బాబో ఇలాంటి మాట, ఇలాంటి పరిస్థితి నాకు అని. ఆమెను ధైర్యపరచడానికి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను పురుషుణ్ణి అసలు చూడలేదు, పురుషుడితో శరీర సంబంధాలు నేను లేను, చాలా నీతిగా ఉన్నాను కదంటే, అవును నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకున్నాడని చెప్పింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వశక్తిని శక్తి, ఆ సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకుంటది, అప్పుడు నువ్వు గర్భవతి అవుతావు. పుట్టేవాడు సామాన్యుడు కాదు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు ఆయన. నీకు ఇంకా రుజువు కావాలి మాట్లాడంటే, నీ బంధువురాలు ఉంది కదా ఎలిజబెత్ అమ్మ, ఆమె గర్భవతి అయింది, ఆమెకు ప్రస్తుతం 6వ నెల, నువ్వు వెళ్ళు ఆమె దగ్గరికి అని గాబ్రియేలు చెప్పడం జరిగింది. వృద్ధాప్యంలో ఆమె గర్భవతి అనే విషయం ఎవ్వరికి తెలియదట. కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి మరియకు తెలిసిపోయింది. కబురు రాలేదు, పరలోకం నుంచే కబురు వచ్చేసింది. ఎంత ధన్యకరమైన జీవితం! ప్రభు స్వరమును వినగలిగిన భాగ్యం ఎంతటి గొప్పది! దేవుని యొక్క మాట వారు శిరస వహించారు. వాస్తవానికి కన్యకని కదా, ఆల్రెడీ ఒకరితో వివాహం నిశ్చయమైపోయింది కదా. ఈ టైంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఏంటి పరిస్థితి? వాస్తవానికి వాళ్ళు వివాహానికి ముందు 1 సంవత్సర కాలం పాటే, మన భాషలో చెప్పాలంటే నిశ్చితార్థం చేసుకుంటారు. 1 సంవత్సర కాలం ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా దూరంగా ఉంటారు. ఎందుకు నిశ్చితార్థం అయిన తర్వాత సంవత్సరం, మనకి నిశ్చితార్థం అయితే 1 నెల రోజుల లోపల పెట్టాలి పెళ్ళి అంటారు. 1 నెల రోజుల లోపల పెట్టేసి దానికి నిశ్చితార్థం ఎందుకు, తిరం లేకపోతే డబ్బులు ఖర్చు అయితే. లేదండి బాగుంటది, క్రమం అది మర్యాద, మా వాళ్ళందరూ కోరుకుంటున్నాడు నిశ్చితార్థం పెట్టమని. ఇక పెళ్ళే అయిపోతే మళ్ళీ నిశ్చయం అనేది మనకెందుకు? తలకే నొప్పి పనులు. అప్పుడు నిశ్చితార్థం అయిపోతే దాన్ని ప్రధానం అనేవాళ్ళు. సంవత్సర కాలం వెయిటింగ్ చేసేవాళ్ళు. అంటే ఎందుకో తెలుసా? ఈ సంవత్సర కాలంలో ఆ పురుషుడు గాని స్త్రీ గాని ఇతరులతో కనుక ఎటన్నా కనెక్షన్ ఉంది అని తెలిస్తే ఆ వివాహం రద్దు చేయబడుతుంది. వాళ్ళ యొక్క పరిశుద్ధత ఇంకా ఏదైనా తగ్గుంటే ఆ పరిశుద్ధతకు సిద్ధపడడానికి, ఒకవేళ వాళ్ళు అపవిత్రమైన వారుగా కనుక కనబడితే ఆ సంవత్సర కాలం లోపులోనే దొరికిపోయారు కనుక వారి యొక్క వివాహానికి సంబంధమైన నిశ్చయము విడిపోవలసి వస్తుంది. అందుకని వాళ్ళు సంవత్సర కాలం పాటు అలాగుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ గర్భవతి అని తెలిస్తే యోసేపు పెళ్లి చేసుకుంటాడా? ఇది జరిగే పనేనా? ఊళ్ళో వాళ్ళందరికీ అవమానం కదా, ఊళ్ళో వాళ్ళందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది కదా. సిగ్గుపడి ఈమె కన్యక అనుకున్నాం, ఇంట్లోనే ఉంది, ఎవరితో ఎటువంటి సంబంధం లేదనుకున్నాం, కానీ ఇంత పనికి మళ్ళదా అని చెప్పి నిందలేస్తారు. చాలా మంది లేనిపోయిన అబండాలు మోపుతారు. అందుకని గబ్రియేలు దూత యోసేపు దగ్గరికి కూడా వెళ్ళి, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, ఆమె గర్భవతి అయింది, దేవుని ఆత్మ చేత నింపబడింది కనుక ఆమె కుమారుని గంటది, వెళ్ళి ఆమె దేవును నువ్వు ఉండాలి అని చెప్పారు.
దేవుడు ఎవరికి చెప్పాలో, ఎవరికి ఏమేమి చెప్పించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకనే మనం ఎప్పుడు కంగారు పడనవసరం పని లేదు. అప్పుడు అంటుంది, అయ్యా నీ మాట చొప్పున నాకు జరగని. దేవుని మాట చొప్పున జరగటానికి ఒప్పుకున్నది. చాలా సంతోషం. భక్తులు దేవుని మాటకు విధేయత చూపిస్తారు. ఆయన ఏం చెప్తున్నాడో అది చేయటానికి ఇష్టపడతారు. అవమానాలు, నిందలు, ఒకవేళ నిత్యమైనటువంటి వ్యక్తి చేర్చుకోకపోతే వదిలివేయబడిన స్థితి. నాతో ఎవరుంటారు అనే ఆలోచన, నా పక్కన ధైర్యంగా ఎవరు నిలబడతారనే ఆలోచన లేదు ఆవిడకి. నాకు అనవసరం, నేను ప్రభుకి జన్మనిచ్చే భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడనే సంతోషంలో ఉంది ఆవిడ. నిజంగా ఆమె ధన్యురాలు, ధన్యురాలు, ధన్యురాలు. మరి ఈ రోజు దేవుని మాట ప్రకారంగా చేయటానికి ఇష్టపడుతున్నావా? విధేయతుందా? లోబడుతున్నావా? తిరుగుబాటు చేస్తున్నావా? ఒకసారి నిన్నువే పరీక్షించుకో. ఇక మీదటి నుంచైనా ఆయన మాటకు లోబడు. జకరియా అనుమానించాడు, మోగడయ్యాడు. కానీ మరియమ్మ నమ్మింది, ధన్యురాలైంది. ఈరోజు నువ్వెలా ఉన్నావు? ఒకసారి నేను నువ్వు గమనించుకొని ప్రభుకు అప్పగించుకో. ఆయన నీకు తోడుగుండి క్షేమం ఇచ్చి ఆయనలో ఘనమైన పాత్రగా నిలబడతాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.